కీర్తనలు 96వ అధ్యాయం. తర్వాత 10వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడినది, న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయను. దేవుడు రాబోయే దినాలలో ఏ విధంగా రాజ్యం చేయబోతున్నాడో, తర్వాత ప్రతిదీ కూడా కదలకుండా స్థిరపరచబడి, అంటే ఇప్పుడున్నటువంటి అల్లరులు, తర్వాత ఒక దేశం మీదకు ఇంకొక దేశం లేకపోవటం కానీ, తర్వాత రకరకాలైనటువంటి అశాంతితో కూడినటువంటి యుద్ధాలు, ఇవన్నీ కూడా కదలకుండా స్థిరపరచబడతాయి. అంటే శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లే విధంగా దేవుని యొక్క రాజ్యం మన మధ్యలో రాబోతున్నది. తర్వాత ఆయన పరిపాలించేటువంటి సమయంలో న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. కీర్తన 45వ అధ్యాయంలో కూడా రాజా నీ న్యాయదండము యథార్థమైనది. తర్వాత చూడండి ఒక వచనాలు. 45వ కీర్తన 6వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఈ విధంగా ఆ దేవుని యొక్క రాజ్య పరిపాలన రాబోయే దినాలలో జరగబోతున్నది అని దావీదు ప్రకటిస్తున్నాడు. 11వ వచనం. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. తర్వాత సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. తర్వాత దేవుడు వచ్చి ఈ లోకంలో తన యొక్క రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి సమయంలో జరిగేటువంటి విషయాల్లో ఆకాశం, అక్కడ ఉన్నటువంటి విషయాలు సంతోషిస్తాయని, భూమి ఆనందిస్తుందని, భూమి తర్వాత ఉన్నటువంటి లోకమైన సముద్రము దాని సంపూర్ణత కూడా ఘోషిస్తాయని చెప్తున్నాడు. అంటే సంతోషంతో. అంటే ఈ 3 స్థలాలలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా విడుదల కలిగి, అవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం కిందకి రాబోయేటువంటి దానికి గుర్తు అని చెప్తున్నాడు దావీదు. అదే విషయాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు. అంటే ఈ 3 స్థలాల్లో, పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, అంటే భూమి కింద ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటిదంతా కూడా. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పటం వెంటనే. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపాలనకు మునుపు జరగబోయేటువంటి దాన్ని గుర్తు చేస్తున్నాడు దావీదు. అప్పుడు పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, సముద్రంలో ఉన్నది కానీ ఉన్న ప్రతి సృష్టము కూడా ఆయనకు ఘనత, మహిమ ఆరోపించే విధంగా చేయబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకాలన్నిటి మీద మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం స్థిరపరచబడేదిగా ఉంది, ఒక భూలోకంలో మాత్రమే కాదు. తర్వాత 96వ కీర్తన 12వ వచనం. పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టి మనం ఏదైతే చూస్తున్నామో అది కూడా విడుదల పొంది చక్కగా దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశం ప్రకారంగా, ఆ ఉద్దేశం మేరకు అది ఫలింపులోనికి రాబోతున్నది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 20-22 వరకు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, అనగా ఒక మనుషుడు చేసినటువంటి పాపం ద్వారా ఇదంతయు కూడా దాస్యంలోనికి నెట్టివేయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రెండవసారి వచ్చి ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించిన తరువాత ఇది జరగబోయేటువంటి విషయం. నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదును అను నిరీక్షణ కలుగుతాయి. అంటే సృష్టి, అంటే దేవుని పిల్లలు ఏ విధంగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవించి ఆయనతో పాటుగా రాజ్యం చేయటానికి, మహిమలో పాలు పొందటానికి, అధికారం చేయటానికి అర్హులుగా ఎంచబడతారో, యోగ్యులుగా ఎంచబడతారో, ఆ సమయం కొరకు దాని విషయమైన నిరీక్షణ కలిగి స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. కనుక సృష్టి యావత్తు కూడా ఇటువంటి విధంగా లోపరచబడి ఉన్నది కనుక
దానిలో నుంచి ఏ విధంగా విడుదల పొందాలనేటువంటి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ సృష్టికి సూచనగా లేక గుర్తులుగా చెప్పబడినటువంటి పొలము, వనవృక్షాలు, జంతువులు, వాటిలో ఉన్న సమస్తము కూడా చక్కగా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతున్నది అనేటువంటిది చూసి ఎంతో ఆనందించేవిగా చేయబడతాయి. తర్వాత 13వ వచనంలో, భూజనులకు తీర్పు తీర్చుటగా యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన తన సింహాసనాన్ని స్థాపించి యెరూషలేములో ఆయన జనములకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. దానిని గురించినటువంటిది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనంలోను, తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాల్లోనూ ఆయన భూలోకమునకు అంతటికీ తీర్పు తీర్చబోయేటువంటి న్యాయాధిపతిగా కూడా రాబోతున్నాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ఇదంతా కూడా ఇశ్రాయేలుకు వాళ్ళు జరిగినటువంటి సంఘటనలకు ఆధారంగా, తర్వాత ఇప్పుడు వాళ్ళు దేవుని మందసాన్ని పట్టుకొని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించిన తర్వాత దానిలో కలిగినటువంటి ఆనందాన్ని, దాని తర్వాత వాళ్ళ మధ్యలో ప్రభు ఉండి వారందరూ కలిసి ఆయనను ఆరాధిస్తూ, మరి ఇతరులను కూడా ఇశ్రాయేలు దేవుడిని నిజమైన దేవుడిని ఎరిగిన దేశంగా అందరూ గుర్తించాలి అనేటువంటి దానికి గుర్తుగా వాళ్ళు పాడుతూ రచించినటువంటి కీర్తన. మన నూతన నిబంధనలో విశ్వాసులమైన మనకు కూడా ఈ కీర్తనలోని కొన్ని అంశాలు వర్తించేవిగా ఉన్నాయి. అది మనం గమనించాలి. చూడండి, మనందరం కూడా ఈ ఫిలిష్తీయుల వలె లేక ఇతర దేవతలను పూజించేటువంటి వారిగా ఉంటున్నప్పుడు, ఈ మొదటి అధ్యాయంలో ఏ విధంగా తెస్సలోనికీయులు విగ్రహారాధికుల ఎండగా జీవము గల దేవుని సేవించడానికి వారు విడుదల పొందారో, అలాగే అన్యజనులమైనటువంటి మనందరం కూడా విగ్రహారాధన లేక విగ్రహారాధన సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి మనందరం కూడా విడుదల పొందిన వారంగా చేయబడి దేవుని యొక్క మహిమకు, ఆయన బల సౌందర్యానికి, పరిశుద్ధతకు మనం దాని అనుభవంలోని తీసుకుని రాగడానికి దేవుడు మనకు విడుదల కలుగు చేశాడు. అలా విడుదల పొందినటువంటి మనం కూడా ఇప్పుడు పాడగవలసినటువంటి పాట ఏంటంటే, అది 4వ వచనంలో, యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. ఆ అంశాన్ని మన జీవితంలో కూడా మనం చక్కగా గుర్తెరగాలి. జనముల దేవతలు కూడా ఒట్టి విగ్రహములే, ఆయన ఆ దేవతలన్నిటికంటే కూడా పూజనీయుడు, అంటే ఉన్నతంగా ఉన్నవాడు కనుక స్తుతి స్తోత్రములకు అర్హుడు. మన పూజ అనేటువంటిది ఏదైనా అంటే మన డివోషన్, మన భక్తి, వాటన్నిటికీ నిజమైనటువంటి వాడుగా ఆరోపించడానికి తగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడనే విషయాన్ని మనందరం కూడా రక్షణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మరి మన పాపాల నుంచి విడుదల పొందిన వారమై, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మ తాకబడి నిజమైనటువంటి దేవుడిగా ఆయనను మన జీవితాలలో ప్రతిష్ఠించిన తరువాత మరి మనం ఆయనను ఏ విధంగా గుర్తెరిగి ఉన్నామో, అంతకు మునుపు మనం ఎటువంటి విగ్రహాలు లేక లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఆచారాలు లేక ఇంకా మన శరీర సంబంధమైనటువంటి స్వకీయ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నామో, వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందిన వారమై ఇప్పుడు ఆ మందసం అనేటువంటిది దావీదుపురం అనేటువంటి సీయోనులో ఉంచాడు. కానీ ఆ మందసం అనేటువంటిది దేవుని యొక్క మహిమకు, ప్రభావానికి గుర్తుగా ఉంది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, యేసు మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ, అంటే దేవుడే స్వయంగా మనలో ఉండుట అనేటువంటిది. వారికి దావీదుపురం అనేటువంటి సియోను కోటలో, ఆ సియోను పర్వతం మీద దైవుని యొక్క మందసాన్ని ప్రతిష్ఠించారు దావీదు. కానీ విశ్వాసులమైన మనకు ఆ విగ్రహాలు లేక ఈ లోక సంబంధమైనటువంటిది లేక మనలో పాప సంబంధమైనటువంటి శక్తి ఏ విధంగా పనిచేస్తూ వెలుగు లేకుండా, సత్యం లేకుండా, దేవుడు మనల్ని సృష్టించిన సృష్టి యొక్క ఉద్దేశాన్ని గుర్తిరగకుండా ఉన్న మన జీవితాలన్నీ కూడా విడుదల పొంది ఆయన మన జీవితాలలో జీవించుట, మనలో ఉండుట అనేటువంటిది నిజమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి విధంగా ప్రభువును మనం గుర్తిరగటం. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో,
బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఈ బలం అనేటువంటిది మనము ఏ అంధకార సంబంధమైనటువంటి శక్తులు లేక విగ్రహాలు లేక మన స్వకీయ ఆలోచనల చొప్పున దేవునికి దూరంగా నడిచినటువంటి మన జీవిత కాలములో నుంచి మనలను బయటికి తీసుకుని రావడానికి ఆయన వినియోగపరచబడినటువంటిది బలం. సౌందర్యం మరి మనం విడుదల పొందినట్టు మాత్రమే కాకుండా దేవుడు కోరిన విధంగా జీవించడానికి మన జీవితంలో పనికొచ్చి దేవుని యొక్క గుణముల పోలికలోనికి మార్చబడటం అనేటువంటిది సౌందర్యం. ఆ రెండు కూడా ఆయన సన్నిధిలో ఉన్నాయి. చూడండి, ఇదివరకు అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం చేత ఏడవబడి మనిషి తన స్వార్జితాన్ని లేక తన సొంత జీవితాన్ని దేవుడికి వ్యతిరేకంగా గడుపుతూ వచ్చినటువంటి దానిలో నుంచి విడుదల, అది ఆయన యొక్క బలాన్ని ప్రకటించాడు. అంత మాత్రమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి దయ, కనికరము, దీర్ఘశాంతము, మంచితనము, ప్రేమ, ఈ గుణాల యొక్క పోలికలోనికి మార్చబడటానికి ఆయన సౌందర్యం అంటే ఆయన యొక్క గుణాలు మనందరిలోనికి రాగలగటానికి ఆయన మనలో చేసేటువంటి పని, ఆ రెండు కూడా ఆయన చేతిలో ఉన్నాయని చెప్తున్నాడు. కనుక మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు లేక ఆయన ఆరాధించగలిగినప్పుడు ఏమిటది, ఏ స్థితిలో నుంచి మనకు విడుదల కలుగు చేసి ఉన్నాడో దానికి ఆయన ఉపయోగపరిచినటువంటి ఆ కుమారుని యొక్క దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలం, ఏ మహిమ చేత ఆయన మృతుల్లో నుంచి లేపి ఉన్నాడో ఆ మహిమ మనలో పనిచేయట, తర్వాత ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మనలో దేవుని యొక్క సౌందర్యాన్ని పెంపొందించగలగటానికి దినదినము నిత్యము మనలో పనిచేసే విధానం, ఆ రెండింటిని కనుక మనం గుర్తెరగలిగితే దేవుడు ఈ సృష్టి అంతటిలో కూడా ఆయన మనల్ని సృష్టించినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశం యొక్క అనుభవంలోనికి చక్కగా రాగలుగుతాం. తర్వాత ఆ సౌందర్యం అనేటువంటిది మనలో రావటం అనేటువంటిదే, విడుదల పొంది ఆ సౌందర్యం అనేటువంటిది మనలో పనిచేయటం అనేటువంటిదే ఆయన మనలో ఏలుట. మనము ఆయనను రాజుగా మన జీవితాలలో ప్రతిష్ఠించకుండా ఆయన రాబోతున్నాడు అనేటువంటి సువార్తను మనం ప్రకటించలేం. కనుక కేవలం రక్షణ పొందుట అనేది మాత్రమే కాకుండా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నన్ను పట్టుకుని ఉన్నాడో నిన్ను పట్టుకుని ఉన్నాడో ఆ ఉద్దేశాలను గ్రహించి దేవుని యొక్క సౌందర్యంలోనికి రాగలగటానికి మనల్ని మనం సమర్పించుకుంటూ ఆ భక్తి కలిగిన దేవుని సంపూర్ణంగా ఎరిగినటువంటి అనుభవంలోనికి రాగలిగి ఆ ప్రకారంగా జీవించగలిగినటువంటి బిడ్డలు రాబోయే దినాలలో ఇప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని ప్రకటించేవారుగా, వారి జీవితం ద్వారా ప్రకటించేవారుగాను, తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయటానికి అర్హత కలిగిన వారుగా, యోగ్యులుగా ఆయనతో ఎంచబడేవారుగాను ఉంటారు. దాని తర్వాత చూడండి 9వ వచనంలో, పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయడి. ఈ పరిశుద్ధాలంకారములు మనం చూసాం. ఉజ్జా మరి లేవీయుడు అయినప్పటికీ కూడా యాజకుల వంశంలో చేర్చబడిన వారు అయినప్పటికీ ఆ దేవుని మందసానితో వ్యవహరించేటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి విధంగా గనక ఉన్నట్లయితే అక్కడ వినాశనం జరుగుతుందని చెప్తున్నాడు. పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టబడింది ఆ స్థలానికి. కనుక దేవుడు మనకు విశ్వాసులమైనటువంటి మనకు విడుదల కలుగు చేసిన తరువాత ఆయన పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి ఏదైనా సరే మన జీవితంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ పరిశుద్ధమైనటువంటి అలంకారాలు లేక దుస్తులు ధరించుకొని మనము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించలేము. ఈ నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనంలో అహరోను యొక్క దుస్తులు అంటే అహరోను ప్రధాన యాజకుడిగా నియమించబడి దేవుని సన్నిధిలో పరిచర్య జరిగించడానికి ఏర్పరచబడినవాడు. అతని తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు అనేటువంటిది వ్రాయబడి పెట్టబడి ఉంది. అలా తలపాగా మీద ముద్రించబడినటువంటి ఆ అక్షరాలు యెహోవా పరిశుద్ధుడు యాజకుడు ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. తర్వాత యాజకుడిని చూసిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుడు ఎటువంటి వాడో వారు గుర్తెరగాలి. కనుక దేవుని ఎడల భయం కలిగి ఆయన పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి ఏ విషయాన్నైనా సరే వారు చేయకుండాను, తలంచకుండాను, తర్వాత బోధించకుండాను వారి జీవితాలలో జీవించాలి. అటువంటి
పరిశుద్ధతను కలిగినటువంటి జీవితాన్ని అలంకారంగా ధరించుకొని ఆయన సన్నిధిలో ఇప్పుడు పరిచర్యలోను జీవితంలోనూ జీవిస్తున్నటువంటి ప్రజలు రాబోయేటువంటి తరంలో ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు దానిలో వారు యోగ్యులుగా ఎంచబడేవారుగా ఉంటారు. సో ఈ పరిశుద్ధత అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడబడినది ప్రత్యేకపరచబడుట అని. అంటే ఈ ఉజ్జా మామూలుగా వ్యవహరించవచ్చు అని అనుకున్నాడు. దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ, ఆయన ఈ లోక సంబంధమైన వాడిగా కాకుండా పరలోకములో ఉన్నతంగా ఉండి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు. సో కనుక దేవుడు మన జీవితాలలో జీవించటమైనా, మనము ఆయనలో ఉండటమైనా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన పరిశుద్ధతకు భంగం కలిగించే ఏ పనైనా సరే మనలో ఉన్నట్లయితే మనము ఆ అలంకారాన్ని కలిగి ఉండలేదు అని అర్థం. కనుక లోక సంబంధమైనటువంటిది మనలో ఉండకూడదు, అది చెప్తున్నాడు. తర్వాత ఈ ఉజ్జా లేవీడే, కానీ అది దేవుని యొక్క మందసము మహిమతోటి వ్యవహరించవలసిన విధానంగా కాదు. కనుక మనం దేవుని బిడ్డలమై అయినప్పటికీ కూడా దేవుని కార్యాలలో దేవుడు కోరిన విధంగానో ఆయన వాక్యంలో చెప్పబడిన విధంగానో కాకుండా మనిషి యొక్క అనుకూలత ప్రకారంగా, తనకు నచ్చిన ప్రకారంగా, తనకు తోచిన ప్రకారంగా మన జీవితాల్లో లోకము లేక ఇతర విషయాలను గనక మిశ్రమింపచేసి గనక జీవించినట్లయితే అది పరిశుద్ధాలంకారంగా ఉండదు. కనుక పౌలు రాస్తున్నప్పుడు మరి తను ధర్మశాస్త్రానుసారంగా చూచినట్లయితే అనింద్యుడునని చెప్తున్నాడు. అయినప్పటికీ అది దేవుడు యోగ్యకరమైనదిగా ఎంచడు. అందుచేత ఇప్పుడు ఉన్న వాటన్నిటినీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. కనుక దేవుడి యొక్క ఆత్మలో, దేవుని యొక్క ఆత్మ మనలో జీవిస్తూ ఆయన యొక్క పరిశుద్ధతను ప్రతిరోజు చిన్న చిన్న విషయాలలో కూడా మనం గుర్తెరిగి దాని ప్రకారంగా మన జీవితాలలో ప్రత్యేకతను తీసుకుని వస్తూ ఆయన నామానికి యోగ్యకరమైన విధంగా జీవించగలిగినటువంటి జీవితమే మనము ఆ మందసాన్ని లేక మహిమను, ఆయన సన్నిధిని ప్రతిష్ఠించి తీసుకుని వచ్చి మన జీవితాలలో ఉంచుకొని జీవించుట. అది నిజమైనటువంటి దావీదు యొక్క పురముగాను, సియోను కొండగాను, దేవుని మందసంగాను, ఆయన మహిమగాను, ఆయన బల సౌందర్యంగాను, పరిశుద్ధతగాను మనము ధరించుకొని జీవించాలని ఆయన కోరుతున్నాడు. అప్పుడు శిష్యులు అడిగారు, పరిసయ్యులు అడిగారు ప్రభుని, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును? దేవుని రాజ్యము మరి మీరు చూస్తున్నటువంటి ప్రత్యక్షంగా అనేకమైనటువంటి సూచక క్రియల ద్వారా కానీ జరుగుతున్న విషయాలను బట్టి కానీ రాదు, కానీ రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అంటే ఎవరైతే ఆయనను రాజుగా, మహిమ కలిగిన వాడుగా, ఆయన సౌందర్యం కలిగి పరిశుద్ధతను సంతరించుకొని ప్రతిరోజు ఆయనకి ఇష్టకరంగా జీవించేటువంటి బిడ్డల మధ్యలోనే ఆయన యొక్క రాజ్యం ఉన్నది. అప్పుడు అది సియోను పురంగా, దావీదు కోటగా లేక దావీదు పురంగా చేయబడుతుంది. అది ఒక విశ్వాసతోటి అనేక మంది అటువంటి విశ్వాసులు కలిసి వచ్చినటువంటి దేవుని యొక్క సంఘంగా చేయబడుతుంది. ఆ వారి ద్వారా దేవుడు మన మధ్యలో ఏలుతున్నాడు అనేటువంటి వార్తను మనం ప్రకటించగలుగుతాం. సో దేవుడు విశ్వాసులను ఏర్పరచుకున్నట్టులో కలిగినటువంటి దేవుని యొక్క సంకల్పం అదైనది. రాబోయే దినాలలో ఏదైతే చేయబోతున్నాడో దావీదు ఇశ్రాయేలుల ద్వారా నెరవేర్చినటువంటి విషయాన్ని ప్రకటించినట్లుగా మనం రక్షణ పొందిన మనం ఆ విధంగా ఆయన మహిమను ప్రకటించగలిగే వారంగా, బల సౌందర్యములు కలిగిన వారంగా, పరిశుద్ధాలంకారములు ధరించుకున్న వారంగా మన జీవితంలో కనుక జీవించినట్లయితే వ్యక్తిగతంగాను సంఘంగాను ఆయన రాజ్యము చేయుచున్నాడు అని మనం చెప్పగలుగుతాం. ఆ రాజ్యం అనేటువంటి దానికి గుర్తుగా ఇప్పుడు మన మధ్యలో ఆయన వచ్చినప్పుడు ఎటువంటి విధంగా ఉంటున్నదో దాని యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబట్టడానికే ఆయన యొక్క ప్రభావం మనలో పనిచేసేదిగా దేవుడు మార్గాన్ని తెరిచున్నాడు. దానిని మనం మరి ఎంతో చులకనగా కానీ తేలికగాని కానీ తీసుకొనక ప్రతిరోజు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా మనము ఆయనకు సమర్పించుకొని ఆయన ఆత్మ ద్వారా నడిపించబడగలిగి ఆయన ఉద్దేశాలన్నిటిలో సఫలీకృతం కనుక కాగలిగి మన యాత్రను ముగించినట్లయితే
ఆయన రాజ్యం తీసుకుని రావటానికి మన పాలు మనం నిర్వర్తించినట్లుగాను ఆ సృష్టి ఈ ప్రథమ ఫలముల యొక్క దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. ఈ పొలంలోని వనవృక్షాలు, కొండలు, గుట్టలు, ఇవన్నీ కూడా నదులు ఆనందించి సంతోషించాలంటే ఈ విధంగా ప్రభువును ప్రతిష్ఠించినటువంటిది బిడ్డలు, ఆయనకు మహిమను ఆరోపించేవాళ్ళు, బల సౌందర్యములు కలిగిన వాళ్ళు, పరిశుద్ధతను ధరించుకున్న వాళ్ళు, వారు సంపూర్ణంగా చేయబడినప్పుడు ఆయన యొక్క రాజ్యము మన మధ్యలో ప్రత్యక్షంగా రాబోతున్నది. కనుక మనం జీవించే జీవితం, ఆయనకు యోగకరంగా జీవించే జీవితం సృష్టికి విడుదల, ప్రభు యొక్క రాజ్యానికి తీసుకుని రావడానికి పునాదిగా చేయబడుతుంది. మనం కనుక దేవుడు పిలిచినటువంటి విశిష్టమైన పిలుపు యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి ఆ దినాలలో పాత నిబంధనలో ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఇటువంటి వెలుగు లేకపోయినప్పటికీ దేవుని ఆత్మచేత చక్కగా నడిపించబడి ఆ కుమారునికి, మన ప్రభువుకి, మన రాజుకి చెల్లించవలసిన మహిమ, బలాన్ని అన్నిటినీ ఆరోపిస్తూ వారు జీవించారు. అదే బడిలో మనం కూడా నడిచినట్లయితే దేవుడు మనలను కూడా ఆ రాబోతున్న మహిమకు యోగ్యులుగా ఎంచగలడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అటువంటి ఏదైతే కీర్తనలో మేము చూస్తున్నామో దాని యొక్క అనుభవంలోనికి రాగలిగేటట్లుగా మీ దయను కనపరచమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.